మన పూర్వీకులు మన గ్రామాల్లో గ్రామ దేవతలకు ఆలయాలు, శ్రీరామచంద్రుని యొక్క ఆలయం కట్టించి ధర్మంతో మనకి ఆచరణగా పెట్టి మనకు అందించారు. వారి పెట్టిన ఆచారాలు మనం ఆచరిస్తూ భావితరాలకి మనం ఆచారాలని ముందుకు అందించాలి. ఇది మన బాధ్యత. పాత ఆచారం చాలా గొప్పది. దైనందిక జీవితాల్లో ఈనాటి కాలానికి చాలా ఉపయోగం కూడా. గ్రామంలో అంతా ఒకే మాటపై, ఒకే బాటపై, ఒకే తాటిపై నిలుచుని చేసే ఈ కార్యక్రమం అంతా ఒకే కుటుంబంగా అందరం ఒకటే సమానం అనే భావాన్ని వ్యక్తపరుస్తుంది. గ్రామంలో ఉన్న అందరూ కలిసి సంతోషంగా ఒక్కరోజైనా గడపకపోతారా? వాళ్ళలో ఉన్న తారతమ్య బాధాలన్నీ తొలగి మనం అంతా ఒకటే, మనమంతా హిందువులం, బంధువులే మెలుగుదాం అలాగని చాటి చెప్పే ఈ గ్రామంలో ఉన్న యొక్క దేవాలయాలు, ఈ మన గుడి కార్యక్రమాలు. గుడి ఉన్నంత వరకే నీ ధర్మం బతికి ఉంటుంది. ఎప్పుడైతే గుడి పాడవుతుందో, ఎప్పుడైతే గుడి నాశనం అవుతుందో నీ ధర్మం కూడా మెల్లమెల్లగా నశించిపోతుంది. అందుకే రాజాది రాజులు వారి సొంత భూములు ఇచ్చి, అర్చకులు నియమించి గుళ్ళలో దైనందిక పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి వారు భూములను, ఆస్తులను, ధనమును, బంగారు ఆభరణాలను ఇవ్వడం జరిగింది. మీరు మనం ఏమి ఇవ్వకపోయినా కనీసం గుడి సంరక్షణ కొరకై పాటుపడాలి. గుడి కాపాడితే ధర్మం బతుకుతుంది. ధర్మం బతికితే మనం కాపాడబడతాం. ధర్మో రక్షిత రక్షితః. గుడి ఉన్నంత వరకు నీ ధర్మం బతికి ఉంటుంది మిత్రమా. ఆచారం చాలా గొప్పది. మన సాంప్రదాయాలు, మన పద్ధతులు మనం ఆచరిస్తూ మన పిల్లలకు అందిస్తూ మన గ్రామంలో ఉన్న దేవాలయాన్ని సంరక్షించే బాధ్యత మనందరిపైన ఉంది. పేరు కోసం పాకులాడకుండా భావితరాల భవిష్యత్తు కోసం పాకులాడండి. భావితరాల భవిష్యత్తు బాటలేయండి. ధర్మాన్ని రక్షిస్తూ, ధర్మాన్ని ఆచరిస్తూ, ధర్మాన్ని ఆచరింపజేయండి. భావితరాల భవిష్యత్తుకు బాటలేయండి. జై శ్రీరామ్.